ఇదిగో అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. క్రీస్తు అరణ్యంలో లేడు, క్రీస్తు పట్టణంలో లేడు, క్రీస్తు కొండ మీద లేడు. నువ్వు ఎక్కడున్నావు అక్కడున్నాడు ఆయన. హల్లెలూయా. నీ మధ్యనే ఉంటాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామమున ప్రార్థన చేస్తారో, నిజమైన భక్తి చేస్తే ఆయన మన మధ్యనే ఉన్నాడు, మనలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడో ఉన్నాడని చెప్తే మీరు నమ్మొద్దండి. నీకు మంచి సాహసం దేవుడు ఇచ్చాడు, నీ ఇంటి ముందే ఇచ్చాడు, నీకు దగ్గరగా ఇచ్చాడు. మీరు మీ బలం పొందండి, ఇక్కడ బలం పొందండి, ఇక్కడ ఏడవండి, ఇక్కడ మొత్తుకోండి, ఇక్కడ స్తుతించండి, సాతానును ఓడించండి, లయకర్తను పరద్రోలండి. ఉత్తర దిక్కు నుండి నేను కీడును రప్పించున్నాను అంటే ఆయన సింహాసనం నుంచే కీడు వస్తూ ఉంది. ఆయనే పంపిస్తున్నాడు. అది లయకర్త రూపంలో, సాతాను రూపంలో వస్తున్నాడు. యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించున్నాను, గొప్ప నాశనము రప్పించున్నాను. ఎక్కడికండి? పొదలలో నుండి సింహం బయలుదేరుతుందంట. యేసుక్రీస్తు వారు సింహమే, సాతాను కూడా సింహమే. యేసుక్రీస్తు వారు యుద్ధగత సింహం అయితే సైతాను గర్జించు సింహం. గర్జించు సింహమే, కానీ వాడికి కూరలు లేవు. వాడి కూరలు పీకేశాడు దేవుడు సిలువలో. కొరకడానికి వాడి కూరలు లేవు, కూరలు పీకేశాడు. వాడు మింగుతాడు, వాడు నమల్లేడు. సైతాన్ గాడు వాడు సింహమే, వాడు నమల్లేడు, వాడు మింగుతాడు. వాడు లయకర్త, వాడు నాశనకర్త. వాడు నీ మీదకి నీ పిల్లల మీదకి రాకున్నట్టు జాగ్రత్తగా ఉండు. మనం నాశనముకు పాత్రలను కామండి. మన దేవుని సొత్తు, అందులో మనకు క్షేమము భద్రత ఉంది. దేవుడే సెలవిస్తున్నాడు, గొప్ప నాశనమును రప్పించుతున్నాను, పొదలలో నుండి సింహం బయలుదేరి ఉంది. సాతానుడు సింహం రూపంలో వస్తున్నాడంట. జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును నాశనం చేయుటకు, దేశాన్ని నాశనం చేస్తాడంట. వాడు పట్టణాన్ని నాశనం చేస్తాడు, కుటుంబాన్ని పాడు చేస్తాడు, భర్తలను, భార్యలను, సంతానమును, కుమారులను, కుమార్తెలని నాశనం నడిపిస్తాడు. జాగ్రత్త. నువ్వు ప్రార్థన చేయకపోతే, మెలకువగా ఉండకపోతే నశించిపోతావేమో. కొంచెం చిన్న వర్షానికి మనం భయపడిపోతున్నాం, బతుతామా చస్తామని చెప్పి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు బ్రతికించేవాడు. రోదనం చేయండి, గోనె పట్టు కట్టుకోండి, కేకలు వేయండి. యెహోవా కోపాగ్ని మనకు రాకుండా, సాతానుడు మన మీద పడకుండా జాగ్రత్త పడదాం. చివరిదిగా మొదటి పేతురు పత్రిక చూడండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక, కొత్త నిబంధనలో మొదటి పేతురు పత్రిక. పేతురు భక్తుడు తన సంఘానికి ఉత్తరం రాస్తూ అంటాడు. మొదటి పేతురు పత్రిక. దేవుని విషయంలో రోషం కలిగి ఉందామండి. సాతాను విషయంలో కూడా మనం బలము పొందుకుందాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. 13వ వాక్యము. కాబట్టి మీ మనసు నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఆమేన్. నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి. హల్లెలూయా. ఏమంటాడండి? మనసుని నడుము. ఈ నడుము మంచిదే. మనం గట్టిగా బలమైన పని చేయాలంటే నడుము కట్టుకోవాలి. నడుముకి ఒక బెల్ట్ కట్టుకోవాలి, లేదా నడుగు గడ్డ టవర్ గడ్డను కట్టుకోవాలి. బలమైన పని చేయడానికి, బరువు ఎత్తేటప్పుడు, కష్టమైన పని చేసేటప్పుడు నడుము కట్టుకోవాలి. ఈ శరీరానికి నడుము ఎంత ముఖ్యమో, నీ ఆత్మ సంబంధమైన జీవితం కూడా ఒక నడుము ఉంది. నీ మనసుని నడుము కట్టుకో. మనసు ఉంటే మార్గం ఉంది. హల్లెలూయా. మీ మనసులనే, మన మనసులు పాడైపోయిన మనసులు కావు. మన మనసులు భ్రష్టత్వం కప్పించబడలేదు. మన మనసులలో, మన హృదయాల్లో దేవుని పెట్టుకున్నాం. మన మనసు మంచిది. అయితే మనసుని నడుము కట్టుకోండి. నీ మనసును నువ్వు నీ ఇష్టానికి అప్పగించుకుని దేవునికి ఇవ్వకపోతే, నీ హృదయానికి దేవుని తనంగా నువ్వు చేర్చుకోకపోతే నీ మనసుకు నువ్వు నడుము కట్టుకోలేవు. పేతురు భక్తుడు అంటాడు, కాబట్టి ఏం చేయండి, మీరు మీ మనసు నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు వారి ప్రత్యక్షమయ్యేదాకా, అంటే 2వ రాకడ పర్యంతము మీరు పెట్టుకుంటే మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఎందుకంటే గొప్ప హెచ్చరికలు కావాలండి మన ఆత్మీయ జీవితాలకి. ఈ మాటలు చాలవా? ప్రేమ దేని పిల్లరా, మనసు ఉంటే మార్గం ఉంటుంది. దేవుని వాక్యం మీద, దేవుని ఇందులో భయభక్తులు కలిగి ఉండగలిగితే, ప్రభా నేను నిన్ను నమ్ముతున్నాను, నీ శక్తి నాకు కావాలని అడగగలిగితే, కన్నీరు కాల్చితే దేవుడు శక్తిని ఇస్తాడండి. చివరిదిగా లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనం చూస్తారా? ఏమండి? ఏం కట్టుకోవాలంటండి? మీ నడుములు కట్టుకుని ఉండి, మీ దీపములు వెలుగుతున్నవిడి. చాలండి. ఏం కట్టుకోవాలంటే యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పాడు మాట. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమంలో తన శిష్యులతో మాట్లాడుతూ
తనను అభిమానించిన వారితో మాట్లాడుతూ, తన విశ్వాసం ఇచ్చిన వారితో మాట్లాడుతూ, జనసమూహంతో మాట్లాడుతుంటాడు. ఇదిగో మీ భక్తి జీవితాల్లో మీ నడుములు కట్టుకోండి. దేవుని విషయంలో మనకు సిద్ధపడలేదు, సంఘ సాహసానికి మనకు సిద్ధపడలేదు, సాహసానికి సిద్ధపడలేదు. దేవుడు ఎలా సంతోషిస్తాడండి నీ విషయంలో? నడుములు కట్టుకుంటే ఒక పని మన ఎదుట ఉందన్నమాట. నువ్వు ఎప్పుడైతే నడుము కట్టుకుంటావో నీ ఎదుట గొప్ప కార్యం ఉంది. దేవుని కోసం చేయవలసిన పని ఎంతో ఉంది. నువ్వు బలహీనంగా ఉండి దేవుని సేవ చేయలేవు, దేవుని పని చేయలేవు. బలహీనంగా ఉండి ప్రార్థన చేయలేవు. నీ మనసుని నడుము కట్టుకో. మీ నడుములు గట్టిగా చేసుకోండి. మీ నడుములు కట్టుకుని ఉండండి. అంతేకాదు మీ దీపాలు ప్రకాశిస్తూ ఉండాలా, వెలగాలి. నువ్వు చీకట్లో ఉన్నట్టుగా ఉంటే నీ ఆత్మ జీవితాలు వెలిగకుండా నువ్వు ఆరిపోయిన దీపంలాగా ఉండి ఏమి సంతోషపెట్టగలవు దేవుణ్ణి? మీ నడుములు కట్టుకోండి. మీ దీపములు వెలుగుతూ ఉండాలి. రోషములు జీవించండి, ఏడుస్తూ ఉండండి, కన్నీరు కార్చండి, ప్రార్థన శక్తి సంపాదించుకోండి. ఎందుకంటే లయకర్త మీ మీదికి వచ్చుతున్నాడు. నీ దుర్గములు కావలి కాయము, మార్గములు కావలి ఉండము. నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. దోచుకుని వారిని దోపుడు సొమ్ముగా పట్టుకునినను, వారి ద్రాక్షవలను నరికివేసినను. అత్యాస్పదముగా ఇశ్రాయేలుకు వలె యెహోవా యాకోబు సంతతికి మరలా అత్యాస్పదంగా అనుగ్రహించును. ఆయన బలాఢ్యుడు. హల్లెలూయా. కావలి కాయము, కావలి ఉండుము, నడుము బిగించుకునుము, బహుబలంగా ఎదురించుము. ఎందుకంటే లయకర్త మీ మీదికి వస్తున్నాడు. ప్రభువును సాయించను గాక. ప్రార్థన చేసుకుందామా. మహా గొప్ప దేవ, వచ్చిన ఈ కొద్ది మందిని బట్టి మీకు స్తోత్రాలు. గ్రామాల్లో ఉన్న వారిని, గృహాల్లో ఉన్న దర్శించండి. మీ బలకు సిద్ధపడుతున్నామయ్యా. విశ్వాసులైన వారందరూ బలలో చేయబెట్టుకు మా స్తుతి మారాధన అంగీకరించి యోగ్యంగా బలలో చేయబెట్టుకు నడిపించండి అయ్యా. రోగులను స్వస్థపరచండి, విశ్వాసం నడిపించండి అయ్యా. అన్యులను రక్షించండి, విశ్వాసం ఉజ్జీవపరచండి. మీరు అందించిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాతావరణం ఆధీనంలో పెట్టుకోండి. మా దేశాన్ని కాపాడండి, మా పట్టణాన్ని కాపాడండి. ప్రపంచ యుద్ధములను మానపండి ప్రభా. దీవించి నడిపించండి. యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ప్రియ సంఘ సహస్రం మనందరికీ, మన కుటుంబాలకు, సంతానముల సమస్తమునకు, సంఘమునకు, పరిచర్యకు, సకల పరిశుద్ధులకు, ప్రపంచ సంఘానికి, ప్రపంచ ప్రజలకు, ప్రభుత్వాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా ఉండి కాపాడి భద్రపరిచి దీవించి స్వస్థపరిచి విజయ పదం నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.